ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణానికి చెందిన మూలే బ్రహ్మారెడ్డి విశ్రాంత ఎంవీఓ అయిన భార్య శివపార్వతి ఐసీడీఎస్ పర్యవేక్షకురాలుగా విధులు నిర్వర్తిస్తున్నారు. వీరి ఇద్దరు కుమారులు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. జనవరి 17న బ్రహ్మారెడ్డికి ఓ ఫోన్ వచ్చింది. ఢిల్లీలో అరెస్టు అయిన ఆయన ఓ నేరస్తుడి నుంచి మీరు 30 లక్షలు తీసుకున్నట్లు తమ వద్ద ఆధారాలు ఉన్నాయంటూ అవతలి వ్యక్తి బెదిరించాడు. ఎవరికి చెప్పొద్దంటూ హెచ్చరించారు. బ్రహ్మారెడ్డి వాట్సాప్కి ఇతరులు చాట్ చేసిన రుజువులుంటూ కొన్ని చిత్రాలు పంపాడు. అరెస్టు చేయకుండా ఉండాలంటే, కేసు నుంచి విముక్తి చేయాలంటే డబ్బులు ఇవ్వాలన్నారు. దీంతో భయపడిన విశ్రాంత ఎంవీఓ దంపతులు విడతల వారీగా 36 లక్షలు సైబర్ నేరగాలు సూచించిన బ్యాంకు ఖాతాలో జమ చేశారు. అయినా వారి ఆగడాలు ఆగలేదు. మరో 90,000 కావాలని డిమాండ్ చేశారు. ఆ మొత్తం కోసం బ్రహ్మారెడ్డి తన పెద్ద కుమారుడు ఉమామహేశ్వర్ రెడ్డికి తెలిపాడు. అసలు సంగతి తెలుసుకున్న కుమారుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బ్రహ్మారెడ్డి నుంచి సైబర్ నేరగాలు విడతల వారీగా 36 లక్షలు కాజేశారని, సైబర్ నేరగాల బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసినట్లు కనిగిరి సిఐ షేక్ ఖాజావలి తెలిపారు. నాకు హైదరాబాద్ నుంచి టెలికాం డిపార్ట్మెంట్ నుండి ఫోన్ చేస్తున్నానని ఫోన్ చేశారు. నేను ఫోన్ ఎత్తగానే మీ ఆధార్ నెంబరు కరెక్టేనా సార్ అని అడిగారు. ఇది కరెక్ట్ అని చెప్పాను. చెప్పగానే మీ పేరున బెంగళూరులో ఫోన్ నెంబరు చెప్పాడు. నోట్ చేసుకోండి సార్. ఈ నెంబర్ పేరున బెంగళూరు అశోక్ నగర్ పోలీస్ స్టేషన్లో ఇల్లీగల్ యాక్టివిటీసు, ఇల్లీగల్ వాట్సాప్ మెసేజెస్తో కేసు నమోదైంది. మీరు అశోక్ నగర్ శివప్రసాద్ గారితో, ఎస్ఐ గారితో మీరు మాట్లాడండి అని చెప్పి చెప్పడం జరిగింది. వెంటనే నేను ఫోన్ చేయబోయేటప్పటికి బెంగళూరు నుంచి ఎస్ఐ గారు ఫోన్ చేసి, మీరు మూలే బ్రహ్మయ్య? అవును సార్ అన్నాను. మీ ఆధార్ నెంబర్ ఇది? అవును సార్ అన్నాను. మీ కేసు బుక్ అయింది, ఇక్కడ పలానా తేదీ రిజిస్టర్ అయిందని వెంటనే వాట్సాప్లో